రాజకీయాల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ. కాపు సామాజిక వర్గంలో తిరుగులేని నాయకుడు. దాదాపు అన్ని పార్టీల కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, చట్టసభల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అయినా మంత్రి పదవి తీరని కోరికగా మిగిలిందట. అందుకే వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూటమి వైపు ఆయన మనసు మారిందట. అటువైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటున్నారు. ఇంతకీ ఆ నాయకుడెవరు? ఆ ముహూర్తం ఎప్పుడు? చూద్దాం. తోట త్రిమూర్తులు 3 దశాబ్దాల రాజకీయ జీవితం కలిగిన సీనియర్ మోస్ట్ నాయకుడు. 1994లో తొలిసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ ఇలా ఎన్నో పార్టీలు మారుతూ అనేకసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుని బలమైన నేతగా ఎదిగారు. జగన్ ప్రభుత్వంలో వైసీపీలో చేరి అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు తోట త్రిమూర్తులు. ఇంతటి సీనియర్ నాయకుడైన తోట త్రిమూర్తులకు మంత్రి కావాలన్న కోరికైతే తీరనలేదట. రామచంద్రాపురం, మండపేట నియోజకవర్గాల్లో గట్టి పట్టున్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీ అయితే అనుకూలంగా ఉంటుందని లెక్కలు వేస్తున్నారట. రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలైన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్తో తీవ్ర పోటీ ఉండనుంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుతో పాటు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం తోట త్రిమూర్తులు జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అందుకు ముహూర్తం కూడా ఖరారైందన్న టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగా జిల్లాలో వైసీపీ తరపున గట్టిగా మాట్లాడుతున్న అమరావతికి వెళ్తే మాత్రం టోన్ మారుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల బడ్జెట్ సెషన్ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా మెలిగారట. అంతేకాకుండా పవన్తో కలిసి ఫోటోలు కూడా దిగటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవన్తో తోట అంత క్లోజ్గా మూవ్ కావటం వెనుక ఆంతర్యమేంటని గుసగుసలాడుతున్నారు. పైగా సామాజిక వర్గాల పరంగా చూస్తే జనసేనకు గోదావరి జిల్లాల్లో ఆదరణ ఎక్కువే. ఆ పార్టీని కాదని వేరే పార్టీ నుంచి రాజకీయం చేయటం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట తోట త్రిమూర్తులు. దీనికి తోడు మండలిలో వైసీపీ బలాన్ని తగ్గించడానికి కూటమి నాయకులు ఆ పార్టీ నాయకులను ఆహ్వానిస్తూ ఉండటం ఇదే మంచి సమయమని అనుచరుల దగ్గర తోట చెప్తున్నారట. 2014 నుంచి తోట త్రిమూర్తులు జనసేనలో చేరుతారన్న ప్రచారమైతే జోరుగా జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసినా వాటిని చైర్మన్ ఆమోదించకపోవడంతోనే తోట వంటి వారు వెనక్కి తగ్గి సమయం కోసం ఎదురు చూస్తున్నారట. ఈ పాటికే 5 వైసీపీ ఎమ్మెల్సీలు కూటమిలోకి జంప్ అయ్యారు. అయితే కూటమి వైపు చూస్తున్న ఆ 6 ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులేనన్నది స్పష్టమైందంటున్నారు. టీడీపీలో పనిచేసిన అనుభవంతో ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీ అయితేనే తనకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారట. తోట టీడీపీలోకి వెళ్లకపోయినా యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తవటంతో మరోసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలని శాసన మండలిలో తన వాయిస్ బలంగా వినిపించారు. దీంతో అధికార, ప్రతిపక్షాలు రెండూ ఉలిక్కిపడాల్సి వచ్చింది. యనమలకు మద్దతుగా తోట తన గొంతును ఎందుకు వినిపించాల్సి వచ్చింది అన్నది జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. తోట పదవీకాలం మరో 2.5 ఏళ్లకు పైగా ఉంది. పార్టీ మారినా ఎమ్మెల్సీగా అవకాశమిస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నానని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడికి టికెట్టు హామీ ఇచ్చిన జనసేన కండువా కప్పుకునేందుకు తోట సిద్ధమన్న చర్చ జరుగుతోంది. తోట ఎంట్రీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్తున్నారు. మొత్తం మీద జనసేనలో తోట చేరే ముహూర్తం ఎప్పుడా అన్నది ఆసక్తిగా మారింది.